నమస్తే. ఈ వీడియోలో శ్రీరామనవమి సందర్భంగా విష్ణు అష్టోత్తర శతనామావళి అంటే విష్ణువు యొక్క 108 పేర్లలో రాముడికి ఎన్ని పేర్లున్నాయి, రాముడికి సంబంధించి అవి ఏవి అనే విషయం చెప్తున్నాను. ఈ వీడియో చివరిలో ఒక పజిల్, ఇంకొక నా సొంత సామెత చెప్తాను. ఇప్పుడు మీరు ఆ వైట్ బోర్డ్ కింది భాగంలో చూస్తే 45 అంటే విష్ణు అష్టోత్తర శతనామావళి 108 పేర్లలో 45వ పేరు కౌసల్యానందనాయ నమః. అంటే కౌసల్యకు సంతోషమును చేకూర్చువాడు అని, ద డిలైట్ ఆఫ్ కౌసల్య, క్వీన్ ఆఫ్ అయోధ్య. ఓకే, రైట్. సో అది విషయం. తర్వాత మీరు రైట్ సైడ్ చూస్తే 52వ పేరు ఓం జానకి వల్లభాయ నమః. యూనో, వల్లభాయ మీన్స్ బిలావ్డ్ లైఫ్ ఆర్ బిలావ్డ్ హస్బెండ్. సో జానకి అంటే సీత యొక్క అత్యంత ప్రాణప్రదమైన భర్త. తర్వాత లెఫ్ట్లో మీకు 75వ నామం, విష్ణువు 75వ నామం ఓం నరదేవాయ నమః. అంటే నర అంటే మానవుడని, మనిషి అని, దేవాయ నమః అంటే మనిషిగా పుట్టి దేవుడైన వాడు అనమాట. దేవుడు మనిషిగా పుట్టి మళ్ళీ దేవుడిగా కీర్తినందడము. ఓకే, రైట్. సో చివరగా 95వ నామం, విష్ణువు యొక్క 95వ నామము, 108 నామాల్లో 95వ నామము లెఫ్ట్ సైడ్ ఏముంది, రెండోది ఓం రాఘవాయ నమః. ఇక్కడ రాఘవ అంటే రఘువంశంలోని వాడు అని అర్థము. రాముడు సూర్యవంశంలో జన్మించాడు. రాముడి కన్నా ముందు సూర్యవంశంలో రఘు మహారాజు మంచి పేరు ప్రఖ్యాతులు గడించడం వల్ల సూర్యవంశాన్ని రఘువంశము అని కూడా అంటారు. రఘువంశంలో జన్మించడం వల్ల రాముడిని రాఘవ అని కూడా అంటారు. కాబట్టి ఓం రాఘవాయ నమః అనేది 95వ పేరైంది. ఓకే, ఇవి ఈ 4 పేర్లు. కాబట్టి ఎన్ని ఉన్నాయి విష్ణువుకు 108 పేర్లలో? రాముడికి సంబంధించినవి ఎన్ని పేర్లు ఉన్నాయంటే 4 ఉన్నాయి. అవి ఏమిటి అంటే కౌసల్యానందనాయ, జానకి 45 కౌసల్యానందనాయ, దట్ ఈస్ 45. ఓకే, రైట్. 52 52 జానకి వల్లభాయ, 75 75 నరదేవాయ, 95 95 రాఘవాయ. నేను చెప్పిన పజిల్ కీ గాని కీ ఎవరు అది మీరు కామెంట్లో రాయొచ్చు. నేను చెప్పిన సామెత సీత కష్టాలు సీతవైతే ట్రంప్ కష్టాలు ట్రంప్వి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.